హలో అండి. వెల్కమ్ టు సుమాస్ వరల్డ్. ఈ ఛానల్‌లో నేను డైలీ వ్లాగ్స్, మోటివేషనల్ వీడియోస్ అండ్ హోమ్ మేకింగ్ టిప్స్ లాంటివన్నీ పెడతా ఉంటా అండి. మీరు గనక ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈరోజు వ్లాగ్‌లోకెళ్తే అండి, నేను ఉత్తరాఖండ్ నుంచి వచ్చాక కొంచెం ఎమర్జెన్సీ పని మీద రాజమండ్రి వెళ్ళాల్సొచ్చిందనమాట. మా పాపని, మా హస్బెండ్‌ని ఇంట్లో ఉంచేసాము. ఇక్కడ అంటే వాళ్ళిక్కడే ఉన్నారు. మేమిద్దరం వెళ్ళాము. సో, మా పాపకి ఆమ్లెట్ వేయడం ఇలా చిన్న చిన్నవన్నీ నేర్పించాను కదా! సో, తను ఆమ్లెట్ వేసుకొని తింటుందంట. సో, ఆ వీడియో అయితే నాకు పోస్ట్ చేసి పెట్టింది. సో, నాకనిపించింది అబ్బా! బానే నేర్పించాను. ఇట్లా ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో బానే ప్రాక్టీస్ అవుతుంది తినకు కూడా అని అనిపించిందండి. సో, హాలిడేస్ కదా! మనం ఇంకా ఇట్లాంటివి నేర్పిస్తే బెటర్ అనిపించింది నాకు కూడాను. ఇక ట్రిప్ వెళ్ళొచ్చాను. ఉత్తరాఖండ్ వెళ్ళొచ్చాక తర్వాత వెంటనే రాజమండ్రి వెళ్ళానా, నాకు ఇల్లు అయితే క్లీన్ చేసుకోవడానికి టైం పట్టిందండి. సో, అందుకని మళ్ళీ రాజమండ్రి నుంచి వచ్చేసరికి ఇల్లంతా అయితే మెస్సప్ అయిపోయి ఉంది. సో, ఎక్కడివి అక్కడ ఉన్నట్టు. సో, ఈరోజైతే బాగా కొంచెం పనే పడతది సర్దుకోవడానికి అన్నని. ప్లస్ మెయిడ్ కూడా ఈవేళ రాకపోవచ్చేమో అని అనుకుంటున్నాము. లేకపోతే ఈవినింగ్ వస్తానందనమాట. సో, ఫస్ట్ అయితే లేవగానే ఇడ్లీ వేసేసి పాలైతే పొయ్యి మీద పెట్టానండి కాఫీ కోసం అని చెప్పి. అట్లనే పల్లీలు కూడా టైం పడతది కదా వేపడానికి. ఆ పల్లీలు కూడా వేపుతున్నాననమాట. నిన్నైతే నెయ్యి కాచాననమాట అండి. సో, ఆ నెయ్యి అంతా వడకపెట్టి పెడుతున్నాను. నిన్న వేడి వేడి మీద ఆ గ్లాస్ జార్‌లోకి తీయొద్దు అని చెప్పేసి ఇట్లా నెక్స్ట్ డే తీస్తున్నాననమాట. ఇక ఈ వేడి గురించి చెప్పక్కర్లేదండి. అసలు ఒక కిచెన్‌లో ఉండాలంటేనే భయమేస్తుంది. ఏసీ రూమ్ నుంచి బయటికి రావాలంటేనే భయమేస్తుంది. అట్లా ఉందనమాట వేడి. నాకు తెలిసి ఆంధ్రాలో కంటే కూడా హైదరాబాద్‌లో ఈ సంవత్సరం చాలా వేడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇదిగో రాజమండ్రి వెళ్ళాం కదా! ఏమేమి తెచ్చుకున్నామో చూపిస్తున్నాను చూడండి. మా తోట నుంచి మామిడి పళ్ళు అయితే తీసుకొచ్చామనమాట. ఇది కార్బైడ్ ఫ్రీ మనం అసలు ఏం వెయ్యము. యాక్చువల్‌గా ఎప్పుడు కూడా చాలా వచ్చాయి. ఒక గది నిండుగా వచ్చినట్టు వచ్చాయి మామిడి పళ్ళు. కానీ ఈసారి ఫార్మ్స్ అన్నీ పోయినాయి కదండీ! అందుకని చాలా తక్కువ వచ్చినాయనమాట. సో, మోస్ట్లీ ఇవే అయ్యుండొచ్చు ఈ ఇయర్‌కైతేని. సో, చాలా జాగ్రత్తగా, అబ్బరంగా వాడుకోవాలి. ఇందులో ఇమాం పసంద్ అండి ఈ కాయ అయితేని. 2 రకాల కాయలు తీసుకొచ్చాము ఈసారి అయితేని. ఇమాం పసంద్ ఒకటి అండ్ బంగినపిల్ల ఒకటి అనమాట. సో, ఇవి 2 డిఫరెంట్ వెరైటీస్ అనమాట. బంగినపిల్లి మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటది. సో, దీని టేస్ట్ అది అంతా కూడా బానే ఉంటది. మీరు ఎప్పుడన్నా చూడండి కొన్న కాయలకి, ఇట్లా ఇంట్లో ముగ్గేసిన కాయలకి బోలెడంత డిఫరెన్స్ ఉంటదనమాట. సో, ఇదంతా అయితే మనకి రోజ్ మిల్క్. రాజమండ్రిలో రోజ్ మిల్క్ చాలా ఫేమస్ కదా! ఇదొకసారి చేసి చూపిస్తాను మీకు ఎట్లా చేయాలి ఏంటి అన్నది. చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటది. అట్లానే క్యాలరీస్ కూడా చాలా హెవీగా ఉంటది. పచ్చి జీడిపప్పు అండి. ఈవేళ దీంతోనే నేను కూర వండుతున్నాను కూడా. మా డ్యాడీ బర్త్‌డే అనమాట ఈరోజు. అందుకని మా మదర్ అయితే లేరు. కొంచెం ఎమర్జెన్సీ మీద ఊర్లో ఉండిపోవాల్సొచ్చింది రాజమండ్రిలోను. అందుకని పచ్చి జీడిపప్పు, మోసము ఈవేళ కూర వండి నేను మా ఫాదర్‌కైతే పంపిస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఈ పచ్చి జీడిపప్పుని వేడి నీళ్ళలో వేయాలండి ఒకసారి. మరిగించిన నీళ్ళల్లో ఇలా వేస్తే ఒక 5 మినిట్స్‌కి మనకు తొక్కంతా కూడా ఈజీగా వచ్చేస్తదనమాట. జీడి పిక్కల నుంచి ఇవి తీస్తుంటే మాత్రం చేతులు పొరలవి ఊడిపోతాయండి. కానీ ఇట్లా మనం పప్పు నుంచి పొరలు తీస్తుంటే వేడి నీళ్ళలో ఏసైతే మనకంత చేతులయి ప్రాబ్లమ్ అది ఏం రాదనమాట. వేడి నీళ్ళలో ఏసి దాని పైనున్న పొరని ఇలా ఒలిచేస్తామండి. లేకపోతే అది కొంచెం పొక్కుతుంది నాలిక తిని అంత మంచిది కాదు దాంతో అలా తినడము. సో, క్లీనింగ్ కూడా ఇలా ఒలిచేసాక మళ్ళీ కొంచెం కర్డ్ ఇవన్నీ ఏసి క్లీన్ చేస్తే బెటర్ అనమాట. ఈ పచ్చి జీడిపప్పుతో అయితే మనం చాలా రకాల కర్రీస్ చేసుకోవచ్చండి. ఉత్తి జీడిపప్పు కూర చేసుకోవచ్చు. లేకపోతే మోసలను వేసుకొని వండుకోవచ్చు. లేకపోతే టొమాటో వేసి వండుకోవచ్చు. అట్లా డిఫరెంట్ డిఫరెంట్‌గా చేసుకోవచ్చనమాట. మరీ ఎక్కువ రోజులైతే స్టోర్ ఉండదు మనకి డీప్‌లో పెట్టినా గానీ. సో, కొంచెం తొందరగానే వాడేసుకోవాలి. ఒక 5, 6 డేస్‌లో వాడేసుకుంటే బెటర్ ఉంటదనమాట. లేకపోతే కొంచెం ఎయిర్ టైట్‌గా పెట్టి జాగ్రత్తగా పెట్టుకుంటే బెటరు. సో, ప్రస్తుతానికైతే నేను దీనికి పెరుగు కలిపేసి పక్కన పెడతానండి. సో, మిగతా పనులన్నీ చేశాక లాస్ట్‌లో ఇది మళ్ళీ వాటరేసి క్లీన్ చేస్తా అనమాట. ఇల్లయితే మెస్సీగా ఉంది చాలానే. సో, నెమ్మదిగా ఈవినింగ్ కల్లా క్లీన్ చేసుకోవాలి. కానీ ఎంత వేడిలో అసలు కిచెన్‌లో ఉండాలన్నా గానీ చాలా భయమేస్తుందనమాట. హీట్ స్ట్రోక్ అది వస్తదేమో అన్నట్టు. కానీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు మనకి ఎట్లా ఉన్నాయంటే ఎండలు నిజంగా ఒక్క అరగంట బయట నుంచుంటే మనకు వచ్చే స్వెట్ అంతా ఇంతా కాదనమాట. కొంచెం స్వెట్ వచ్చినా గానీ మనం బోలెడంత వాటర్ లూజ్ అవుతాం బాడీలోది. సో, డీహైడ్రేట్ అయిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. లో బీపీ ఇవన్నీ వచ్చాయి. సో, అందుకని చాలా జాగ్రత్తగా ఈ సమ్మర్ ఇంకొక్క మహా అయితే 15, 20 డేస్ ఉంటదండి. సో, అప్పటిదాకా అయితే చాలా జాగ్రత్తగా ఉంటే బెటర్ మనం అయితేని. సో, నేనైతే ఉల్లిపాయలు వేపేసాను కదా! కర్రీలోకొస్తే ఉల్లిపాయలు వేపేసి మటన్ వేశాను. ఈ మటన్‌లోంచి కూడా చాలా వాటర్ వస్తదండి. ఆ వాటర్ పోయేదాకా కూడా మటన్ అట్లా మగ్గిస్తా ఉండాలి. ఆ వాటర్‌తో గనుక కర్రీ వండేసామా అది కొంచెం నీసు వాసన కింద వస్తదనమాట. సో, అందుకని కంప్లీట్‌గా వాటర్ అంతా మగ్గిపోయేదాకా నేను దీంట్లో ఉప్పు, పసుపు వేశానంతే.
ఫ్రెష్గా చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట అండి. కొంచెం మా డ్యాడీ అయితే ఫుడీ అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆయనకి నచ్చకపోతే అంత ఇష్టంగా తినరు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఫ్రెష్గా పెట్టిన గార్లిక్ జింజర్ పేస్ట్ వేసాను. కొత్త కారం అనమాట ఇది. ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలి. తర్వాత కొత్త కారం కూడా వేసాక ఒకసారి కలిపేసేయండి. కలిపేసి మళ్ళీ ఎక్కువసేపు ఇట్లా వేపినా కానీ మనకి కారం మాడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. కాకపోతే ఈవేళ కొంచెం ఆయిల్ బాగానే తగిలిచ్చాను కాబట్టి అంత తొందరగా మాడిపోదు. తర్వాత సాల్ట్ వేసి ఒక స్పూన్ అయితే మన గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, మీరు ఏది వాడితే అది వాడేసుకోవచ్చండి. అయితే జీడిపప్పు అయితే ఇమీడియట్గా మనం ఇప్పుడు వేసేయకూడదు. అది కొంచెం ఎక్కువగా ఉడికిపోతుంది అనమాట. అందుకని ఫస్ట్ ఇది మటన్ కాబట్టి కొంచెం ఫస్ట్ మటన్ అయితే ఉడికించండి ఒక 3 విజిల్స్ తెప్పించాక. ఆ తర్వాత జీడిపప్పు వేసి ఒక 1 విజిల్ తెప్పిస్తే చాలు. దానికి తోడు నేను ఈవేళ పుదీనా అండ్ టొమాటో రసం అయితే పెడుతున్నానండి. సో టొమాటోని పుదీనాని ఇట్లా అయితే చేత్తో కొంచెం స్మాష్ చేయాలన్నమాట, పప్పు గుత్తితో కానీ. ఇంకా తాలింపు వేసేసి ఈ టొమాటో అండ్ మనం ఏదైతే స్మాష్ చేసామో అది కూడా ఆయిల్లో కొంచెం బాగా వేగాలి. వేగితేనే దాని టేస్ట్ ఫ్లేవర్ అంతా దిగుతుందనమాట. సో ఆ తర్వాత వాటర్ పోసేసి చింతపండు వేసి ఉప్పు కారం ఇవన్నీ కామనే కదా, అట్లా వేసుకుంటే రసం అయిపోద్దండి. ఇట్లా రసం అయితే అయిపోయాక ఈలోపు నాకు మటన్ కూడా విజిల్ వచ్చేసిందండి. 3 విజిల్స్ రానిచ్చి కొంచెం సిమ్లో అయితే పెట్టి కట్టేశానమాట. తీసేసాక మళ్ళీ జీడిపప్పు వేసి ఒకే ఒక్క విజిల్ రానిచ్చానండి ఒకసారి కలిపేసి. లేకపోతే అలా మూత తీసి ఉడికించినా పర్వాలేదు, బట్ మటన్ ఇంకొంచెం ఉడుకుతుంది కదా అన్నట్టు నేను జీడిపప్పు వేసి ఒక్క విజిల్ రానిచ్చానమాట. ఇంతకుముందు మనం ఈ వేడి గురించి అది మాట్లాడుకుంటున్నాం కదండి. బయట తిరిగే వాళ్ళు ఎస్పెషల్లీ కొంచెం వాటర్ ఎక్కువ తాగడం కానీ, కోకోనట్ వాటర్ తాగగలిగితే పర్వాలేదు. బట్ ఇప్పుడు 50-60 రూపీస్ ఉంది. అది కనుక తాగలేని వాళ్ళు అయితే పల్చగా మజ్జిగ కలుపుకొని తాగినా కానీ చాలా మంచిదంట. సో ఎక్కడా కూడా మీరు రిస్క్ తీసుకోకండి. మా మేనమామ వాళ్ళ మిస్సెస్ కూడా చనిపోయారనమాట. మోస్ట్లీ అదేంటంటే సన్ స్ట్రోక్ తగిలిలో మరి ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళొచ్చారు. ఆ తర్వాత టైఫాయిడ్ జ్వరం, తర్వాత ఇట్లా స్టమక్ అప్సెట్ అయ్యి మోషన్స్ ఇవన్నీ అయిపోయి డిహైడ్రేట్ అయిందో ఏమో కానీ 2-3 సార్లు హాస్పిటల్కి తీసుకెళ్లారు కానీ వర్కౌట్ అవ్వలేదండి. సో అందుకని నాకు మళ్ళీ చెప్తున్నాను అనమాట. సో జస్ట్ బీ వెరీ కేర్ఫుల్. బయట తిరిగే వాళ్ళు అందరూ క్యారీ చేయండి వాటర్ బాటిల్ మీ దగ్గర కానీ, లేకపోతే పల్చటి మజ్జిగ కానీ ఇవన్నీ అయితే క్యారీ చేయండి. సో ఫంక్షన్స్ లాంటివి ఇలాంటివన్నీ మోస్ట్లీ అవాయిడ్ చేస్తే బెటరు, అవాయిడ్ చేయగలిగినని. ఎందుకంటే ఎవ్రీ ఇయర్లా లేవు. ఈ ఇయర్ అయితే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, హ్యూమిడిటీ కూడా ఎక్కువగా ఉంది. ఈవెన్ నార్మల్ సిటీస్లో కూడా ఎప్పుడూ లేనంత వేడిగా ఉందన్నమాట. సో జస్ట్ బీ కేర్ఫుల్ అండి. సో కర్రీ అయితే అయిపోయిందనమాట. ఇదిగో నా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చింది. ఈ మాత్రం ఆయిల్ కనిపిస్తే కానీ మా ఫాదర్కి నచ్చదు. అందుకని సో కొంచెం ఆయిల్ అయితే వేసాను. కొంచెం ఎగరబెట్టేసి ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమేనండి. మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. క్యాష్యూ ఫ్లేవర్ కూడా తగులుతుందేమో, చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇట్లా క్యాష్యూ మనకి పచ్చి క్యాష్యూ మన దగ్గర లేకపోతే కనుక నార్మల్గా మనం స్టోర్ బాట్ క్యాష్యూ ఉంటుంది కదా, అది కూడా నానబెట్టుకుని వండుకున్నా కానీ ఇంచుమించు ఇట్లాంటి టేస్టే వస్తుంది అనమాట. కొంచెం గ్రేవీగానే తీసాను, ఎందుకంటే మా ఫాదర్కి కొంచెం గ్రేవీ ఎక్కువ తింటారనమాట. అందుకని గ్రేవీగానే తీసాను కర్రీ అంతాను. పచ్చి జీడిపప్పు మనకి సమ్మర్లోనే దొరుకుతుందండి. సో ప్రతి సమ్మర్లోనూ మేము ఈ మామిడికాయలని కానీ, లేకపోతే పచ్చి జీడిపప్పుని కానీ ఇట్లానే కొంచెం బంగారంలాగా వాడుకుంటూ ఉంటాం అనమాట. ఇది కేజీ అయితే మనకి 500-1000 సీజన్ బట్టి మారుతూ ఉంటుంది అనమాట అండి. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇక ఈ రోజుకైతే వ్లాగ్ ఇదనమాట. మళ్ళీ కలుసుకునే వరకు సెలవు మరి. స్టే ట్యూన్ టు సుమాస్ వరల్డ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.